जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. ప్రథమ స్కంధంలో ఉన్నాం. భీష్మ పితామహుడు నిధనం చెందాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు కృష్ణ పరమాత్మ హస్తినాపురంలో ఉండి ఆ తర్వాత ద్వారకా నగరానికి బయలుదేరుదామని అనుకున్నారు. అంత శ్రీకృష్ణుడు బంధువులకు శోకం లేకుండా చేయడం కోసం, సోదరైన సుభద్రకు సంతోషాన్ని కలిగించడం కోసం హస్తినాపురంలో కొన్ని నెలలు ఉన్నారు. పిమ్మట ద్వారకా నగరానికి ప్రయాణం తలపెట్టారు. కొందరికి నమస్కరించారు, కొందరిని కౌగలించుకున్నారు, వీడ్కోలు చెప్తున్నారు. కొందరు తనకు నమస్కారం చేస్తే వారిని కౌగలించుకున్నారు. గోవిందుడు రథాన్ని ఎక్కబోతున్న సమయంలో సుభద్ర, ద్రౌపది, కుంతి, ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు, ధర్మరాజు, యుయుత్సుడు, ధౌమ్యుడు మొదలైన వాళ్ళంతా వచ్చారు. వచ్చి వాళ్ళు ఒక వ్యక్తి కనుక సత్సంగం వల్ల దుస్సాంగత్యాన్ని వదిలిపెట్టేస్తే, ఈ దుస్సాంగత్యాన్ని వదిలిపెట్టేశాక తర్వాత మళ్ళా సత్సంగాన్ని వదిలిపెట్టడానికి ఎలా బాధపడతారో, అలాగా శ్రీకృష్ణుని అతన్ని విడిచిపెట్టడానికి శ్రీకృష్ణుని వియోగాన్ని సహించలేకపోతున్నారు. ప్రతి క్షణం ఆయన్ని దర్శిస్తూ, ఆయన్ను స్పృశిస్తూ, ఆయనతో మాట్లాడుతూ, ఆ శ్రీకృష్ణునితో శయనిస్తూ, ఆయనతో కలిసి కూర్చుంటూ, ఆయనతో కలిసి భోజనం చేస్తూ, నిమిషం కూడా శ్రీహరిని విడిచి ఉండలేని పాండవులు శ్రీహరి తిరిగి రావాలని కోరుతూ ఆయన వెళ్ళిన మార్గాన్ని చూస్తూ కళ్ళల్లో కన్నీళ్ళై ఒలుగుతోతుంటే అలా నిలబడిపోయారు. సౌధముల పైనుంచి ఆ వెళ్లే రాజమార్గం అంతా కూడా ఈ కురు కాంతలందరూ, కౌరవ కాంతలందరూ కూడా పుష్పవృష్టి కురిపిస్తున్నారు. ముత్యాల సరాలతో ఒప్పే శ్వేత ఛత్రాన్ని విజయుడు అర్జునుడు పట్టుకున్నాడు. ఉత్సాహంతో ఉద్ధవుడు, సాత్యకుడి రత్నాలతో అలంకరించబడిన చామరాలు వీస్తున్నారు. ఆకాశం బద్దలయ్యేట్టు కాహళము, భేరి, పటహము, శంఖము ఇలాంటివన్నీ కూడా మ్రోగిస్తున్నారు. వేదవేత్తలైన విప్రులు అందరూ కూడా సగుణ నిర్గుణ రూపంలో స్వస్తి వాచకాలు పలుకుతున్నారు. భువన మోహనుడు, పుండరీకాక్షుడు, పుణ్యరాశి అయిన శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురం నుండి బయలుదేరి వెడుతున్నారు. ఆ వెళ్తుంటే ఆ పురంలో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మ వెళ్ళిపోతున్నారని మేడల పైకి ఎక్కేసి చూస్తున్నారట, పెద్ద ఊరేగింపులాగా. ఆ సమయంలో పురంధ్రేయమనుడు అందరూ మేడల శిఖర భాగాల మీద నిలిచి ఆ గోపాలమూర్తిని సందర్శిస్తున్నారు. చేతులు చాచి ఒకళ్ళకొకళ్ళు చూపించుకుంటూ తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నారు. అసలు సృష్టి అనేది లేకముందు, తొలి సమయంలో జీవులు కూడా పుట్టకముందు, ప్రపంచం పుట్టకముందు ఒంటరిగా దీపించే ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పురాణ పురుషుడు ఇదిగో ఈ కృష్ణ పరమాత్మే. జీవుడు బ్రహ్మమే, అయితే ఇంకా లయం సిద్ధించడం ఎలా అని కొందరు అంటున్నారు. జీవునకు ఉపాధిభూతాలు ఆయన సత్వాది శక్తుల లయమే జీవుల లయం అనేవాళ్ళు కొందరు. సృష్టికర్త అయిన పరమేశ్వరుడు తన స్వశక్తి చేత తనని తాను సృష్టించుకుంటుంటాడు. తన నుండి పుట్టిన జీవులను మోహింప చేస్తూ సృష్టి చెయ్యాలనే సంకల్పంతో జీవులకు నామ రూపాలను కల్పించడం కోసం ప్రవర్తించే స్వమాయను, తన మాయను తనే అంగీకరిస్తాడు అని కొంతమంది అంటున్నారు. నిర్మల భక్తి విశేషం చేత జితేంద్రియులైన విద్వాంసులు ఈ మహానుభావుని నిజ రూపాన్ని దర్శిస్తారు అని కొందరు, కొంతమంది యోగ మార్గంలో ఇన్ని దర్శిస్తారు, యోగ మార్గం లేకుండా మనం నిజమైన ఆ పరమాత్మ రూపాన్ని చూడలేము, ఇదిగో ఈ ఎదురుకుండా కనిపిస్తున్న ఈ కృష్ణ పరమాత్మ రూపాన్ని ఆ చూసి ఆనందించడమే మనం చేయగలిగింది అని ఇలా అందరూ తలో రకంగా అనుకుంటున్నారు. రమణి అంటోంది, ఆ కృష్ణుడు రథం దూరంగా వెళ్ళిపోతోంది,
కమలాక్షుణ్ణి దర్శించడం ఇంకా కుదరదు. ఆయన్ని దర్శించలేని రోజులు మనకి కల్పాల్లాగా ఉంటాయి, యుగాల్లాగా ఉంటాయి. అందుకని ఇక్కడ ఎందుకు మనం ఉండడం, ఇళ్లలో ఉండడం అవసరమా? మనం వెళ్ళిపోదాం, ఆయనతో పాటు వెళ్ళిపోయి ఆయన సేవ చేసుకుంటూ ఉందానండి అని ఒక అమ్మాయి పక్క వాళ్ళతో అంటోందట. ఇంకో అమ్మాయి అంటోందట, కేవలం తరుణి యాదవ చక్రవర్తి కాదమ్మా, ఆయన వేద వేద్యుడు, లోకం యొక్క పుట్టుక స్థితి లయం వీటిని ప్రవర్తింపచేసే లీలను కల్పించే ఈశ్వరుడు. ఇతన్ని దర్శించి నేను ఎంత అదృష్టవంతురాలనో కదా అని పరిశుద్ధమైన అంతరంగంతో ఆవిడ నాట్యం చేసేస్తోందట. భామిని తామస గుణంతో రాజులు ఈ భూమి మీద పుట్టి ప్రజలను కష్ట నష్టాలు పాలు చేస్తుంటే సత్వస్వరూపుడై ఆ పరమాత్మ ఇదిగో ఈ కృష్ణ పరమాత్మ రూపంలో జన్మించి ప్రతి కల్పంలోనూ ఆ తామస గుణం ఉన్న వాళ్ళను వధిస్తాడమ్మా అని మరొక యువతి అంటోందట. తామస గుణులకు రాజులు భూమి ప్రభవించి ప్రజల బొలియింపగా సత్వామల తనుడై ఈతడు భామిని వారల వధించు ప్రతికల్పమునన్ అని ఇక్కడ జన్మించాడు తను. ఈ ఉత్తమ శ్లోకుడు జన్మించిన కారణంగా యాదవ కులం అంతా కూడా పాపరహితం అయిపోయింది. ఈ ఉత్తమ శ్లోకుడెలమి జన్మింపగా యాదవ కులమెల్ల ననకమయ్యే నీ పుణ్యవర్తనుడే పొద్దునుండగా మధురాపురము దొడ్డ మహిమగనియే నీ పురుష శ్రేష్ఠు నిక్షింప భక్తితో ద్వారకావాసులు ధన్యులైరి ఈ మహాబలశాలి ఎరిగి శిక్షింపంగా నిష్కంటకంబయ్య నిఖిల భువనం ఈ జగన్మోహనాకృతి నిత్యగించి పంచశర భల్ల జాల విభజ్యమాన వివస మానసమై వల్లవీ సమూహ మితని యధరామృతము గ్రోలు నెల్లు ప్రొద్దు. ఈ ఉత్తమ శ్లోకుడు జన్మించిన కారణంగా ఈ యాదవ కులం అంతా కూడా పాపరహితం అయిపోయింది. ఈ పుణ్యవర్తనుడు ఎప్పుడు అక్కడే ఉంటున్నాడు కదా, అందుకని మధురాపురం అంతా కూడా చాలా మహిమాన్వితమై అలరారుతోంది ఈ రోజుకి కూడా. ఈ పురుష శ్రేష్ఠుని భక్తితో నిత్యము చూస్తున్న కారణంగా ద్వారకా నగర ప్రజలు ధన్యులైపోయారు. ఈ లోకోత్తర పురుషుడు సర్వము తెలుసుకొని దుష్టులను శిక్షించిన కారణంగా ఈ భూమి నిష్కంటకమైంది, భూమి మీద ఉండే బరువు అంతా తగ్గిపోయింది. ఈ జగన్మోహనుని మనోహరమైన రూపాన్ని దర్శించి పంచశరుని బాణ సమూహం వల్ల వివసులై గోపికా సమూహం ఇతని అధరామృతాన్ని ఏ పొద్దు గోలుతూనే ఉంటారు కదా అని ఈ కమలాక్షుని శుభగుని కరుణాంబుధి ప్రాణనాథుగా జేకొని వేట్క గాపురము సేయుచునుండే రుక్మిణి ముఖానేక పతివ్రతల్ నియతి నిర్మల మానసలై జగన్నుతాస్తోక విశేష తీర్థముల దొల్లిటి భాములనేమి నోచిరో. ఇదివరకు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఈ కమలాక్షుణ్ణి, ఈ మనోహరుణ్ణి, ఈ దయామయుణ్ణి తమ ప్రాణనాథునిగా చేసుకొని వేడుకగా కాపురం చేసుకుంటున్నారు కదా. రుక్మిణి సత్యభామ అనేకమైన పతివ్రతలు నిర్మలమైన మనస్సుతో కిందటి జన్మలు ఏ విశేష తీర్థాలను సేవించారు, ఏ పుణ్యం చేసుకున్నారు అని అందరూ తలుస్తున్నట్ట అని ఈ విధంగా పలుకుతున్న ఈ పురంధరీమణుల మాటలు విని వాళ్ళని కటాక్షించి నవ్వుతూ నగరాన్ని విడిచి బయటికి వచ్చారు కృష్ణ పరమాత్మ. హరికి రక్షణగా ధర్మరాజు పంపించిన చతురంగ బలాలు ఉన్నాయి, ఆ బలాలన్నింటినీ కూడా వెనక్కి పంపించేశారు. అలాగే తనతో ఎడబాటుని ఓర్వలేక చాలా దూరం వచ్చేసిన ఈ పాండురాజు, ధర్మరాజు తప్ప మిగిలిన వాళ్ళందరూ వెనకాల వచ్చేస్తున్నారు. పాండు నందనులందరినీ కూడా బలవంతంగా వెనక్కి పంపించారు. యమునా నది తీరంలోని కురుజాంగల పాంచాల సూరసేన దేశాలన్నీ దాటారు. బ్రహ్మావర్తాన్ని, కురుక్షేత్రాన్ని, మత్స్య, సారస్వత, మరుధన్వ, సౌవీర, అభీర, సైంధవ దేశాలను కూడా దాటారు. ఆ దేశ పౌరులందరూ దారి పొడుగుత కృష్ణ పరమాత్మ కానుకలు ఇస్తున్నారు. ఆ కానుకలన్నీ తీసుకున్నారు. అంటారు కదా, పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా సరే భక్తితో ఇస్తే నేను స్వీకరిస్తాను అని. ద్వారకలో అంతర్భాగమైన ఆవర్త మండలానికి చేరుకున్నారు. ఆ చేరుకునేటప్పటికీ సూర్య భగవానుడు పశ్చిమ సముద్రంలో నిమగ్నం అవుతున్న సమయంలో ద్వారకా నగరాన్ని చూసి ఆ పద్మముల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడు అలంకరించిన ఎత్తైన మేడలు గలది,
అందమైన హంసల చేత, బంగారు పద్మముల చేత ఉప్పుతున్న మడుగు, అది ఒక అగర్త, అలవారుతూ ఉన్న అగర్త కలది. చుక్కలను కప్పేస్తున్న తోరణాలు కలది. ఫలములతో, పుష్పములతో, మొగ్గలతో, చివుళ్లతో కూడిన తరువులు కలది. మణులతో అలంకరించబడిన ప్రాకారం కలది. ఆయన ద్వారకా నగరానికి చేరుకున్నారు. ద్వారకా నగరం కృష్ణ పరమాత్మకి చాలా ఇష్టమైన నగరం. ఈ విధంగా తనకు ఇష్టమైన నగరానికి చేరుకున్నారు. చేరుకొని అన్య సన్నుత సాహసుండు మురారి ఎత్తయదూత్తముల్ ధన్యులై విన బాంచజన్యము దారి తాఖిల జంతు చైతన్యమున్ భువనైక మాన్యము దారుణ ధ్వని భీత రాజన్యమున్ బరి మూర్ఛితాఖిల శత్రు దానవ సైన్యమున్. పరమాత్మ అన్యులు సైతం సన్నిధించే పరమాత్మ. ఆ సాహసం గల మురారి ఉత్తములైన ఎదు పొంగవులు ధన్యులై వినట్టుగా అందరికీ, యాదవులందరికీ నేను వచ్చాను అని చెప్పేట్టుగా పాంచజన్యాన్ని పూరించారు. ఆ శంఖం అఖిల జంతువుల చైతన్యాన్ని చీల్చేసేది. సమస్త భువనాల చేత మన్నింపదగింది. దారుణమైన ధ్వని చేత రాజులందరినీ భయపెట్టేది. శత్రువులైన, ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో మొట్టమొదటి పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ అని పాంచజన్యాన్ని పూరించారు పరమాత్మ. ఇది ఈ ధ్వని చేత రాజులందరినీ భయపెట్టేది. శత్రువులైన దానవ సైన్యాన్ని మూర్ఛపోయేట్టు చేసేది. ఆ శంఖారావం మొత్తం ఈ ద్వారకా నగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వినిపించింది. పాంచజన్య శంఖారావం విన్న జనులు స్వర్ణము, విలువైన వస్త్రాలు, ఇంకా ఇతర ద్రవ్యాలు అపారంగా తీసుకొని వచ్చేశారు. చూడాలని ఉవ్విళ్ళూరుతున్న భక్తులు ఆసక్తితో వేణువులు, బాకాలు ఊదుతూ, భేరీలు వాయిస్తూ స్వాగతం పలుకుతున్నారు. గజములు, అశ్వముల గిట్టలు చప్పుళ్ళు ప్రతిధ్వనిస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మని చూడాలని ఆసక్తితో వచ్చారు. బంధులు బౌరులు తెచ్చిన గంధేవ హయాదులైన కానుకలు దయాసింధుడు గైకొనే నంబుజ బంధుడు గొను దత్త దీప పంక్తుల భంగిన్. ఈ బంధువులందరూ ఈ పౌరులు తీసుకొచ్చిన ఏనుగులు, గుర్రాలు మొదలైన కానుకలను చూసి దయాసింధువైన శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు అర్పించే దీపాలను స్వీకరించినట్లుగా ఆ దీప పంక్తులను స్వీకరించే సూర్య భగవానుడిలాగా ఉన్నట్టు ఎలాగా తీసుకున్నారు. ఈ విధంగా ఆత్మారాముడు, పూర్ణకాముడు అయిన ఆ పరమేశ్వరునికి కానుకలిస్తూ వికసించిన ముఖాలు కలవాళ్ళు, గద్గద భాషణాలు కలవారు ఆయన ద్వారకావాసులు స్నేహపూరిత దృక్కులతో చిన్న బిడ్డలలాగా మొక్కి ఇలా అంటున్నారు: నీ పాదాబ్జము బ్రహ్మ పూజ్యము కదా, నీ సేవ సంసార సంతాప ధ్వంసిని యౌ గదా, సకల భద్రశ్రేణులం ప్రీతితో నాపాదింతు గదా, ప్రపన్నులకు గాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు గదయ్య చాలరు నినున్ వర్ణింప బ్రహ్మాదులున్. ఓ స్వామి, ఓ పరమాత్మ, పద్మాల లాంటి నీ పాదాలు బ్రహ్మకు సైతం పూజనీయం కదా. నీ సేవ సంసార దుఃఖాన్ని పోగొడుతుంది. భక్తిపరులైన శరణాగతులకు సకలమైన భద్రములు ప్రీతితో ఆపాదిస్తావు. నువ్వు కాలానికి అధీశ్వరుడివి. కాలంలో జీవరాశి పనులు చేస్తుందే కానీ కాలం నిర్వ్యాపారం కదా. అలాగే నువ్వు కూడా ఏది అంటవు, నిన్ను బ్రహ్మాదులు సైతం వర్ణింపలేరు. ఇంకా మేము ఎలా ఉన్నాము, ఎలా ఉన్నారు అని అడుగుతారు కదా కృష్ణ పరమాత్మ. మేము ఎలా ఉన్నాము అన్న చెప్తున్నారు వాళ్ళు. ఉన్నారము సౌఖ్యంబున విన్నారము నీ ప్రతాప విక్రమ కథలన్ మన్నారము ధనికులమై కన్నారము తావకాంగ్రి కమలములు హరి. ఓ హరి, మేము సుఖంగా ఉన్నాం, నీ విజయగాథలన్నీ విన్నాము, సంపన్నులమై ఉన్నాము. నీ పాద కమలమును ఇప్పుడు కనులారా గాంచాము. ఆరాటము మది నెరుగము పోరాటములిండ్ల కడల పొట్టవు పురిలో జోరాటన మెగయదు నీ దూరాటన మోర్వలేము తోయజనేత్ర. ఓ పద్మనేత్ర, మా మనస్సుల్లో ఏ విధమైన పరితాపం లేదు, మా గృహాల్లో ఏ విధమైన కలతలు లేవు. గృహంలో కలత ఉంటేనే చాలా పెద్ద గొడవలు అవుతాయి. కలతలు లేవు. నగరంలో ఎక్కడ దొంగతనాలు లేవు. అయినా సరే మాకున్న ఒకే ఒక్క బాధ నీ వియోగం. నీ వియోగాన్నే మేము ఓర్చలేకపోతున్నాం తండ్రి అని చెప్పి, తండ్రులకెల్ల తండ్రి అగు ధాతకు తండ్రివి దేవ,
నీవు మా తండ్రివి తల్లివిం బతివి దైవమవున్ సఖివిన్ గురుండ వే తండ్రులు నీ క్రియం ప్రజల ధన్యుల చేసిరి వేల్పులైనను తండ్రి భవన్ముఖాంబుజము ధన్యత గానరు మా విధంబునన్. నువ్వే మాకు తండ్రివి, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడు. ఓ దేవదేవ, నువ్వు తండ్రులకు అందరికీ తండ్రి అయినా ధాతకు తండ్రివి. ఆ బ్రహ్మదేవుడికి కూడా నువ్వు తండ్రివి. నువ్వు మా అందరికీ తండ్రివి, తల్లివి, పతివి, సఖుడవు, గురుడవు, దైవానివి. కన్న తండ్రులు సైతం నీలాగా ప్రజలను ధన్యులుగా చేయలేరు. దేవతలు సైతం మాలాగా నీ ముఖాంబుజమును వీక్షించి ధన్యులు కాలేరు అని చెప్పి, ఈ ప్రభు నువ్వు హస్తినాపురానికి వెళ్ళిన ఒక్క నిమిషమైనా మాకు 1000 ఏళ్ళు అవుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఈ ద్వారకా నగరంలోనే ఉండు స్వామి అని. భానుడు పడమటి కొండకు అవతకి వెళ్ళినప్పుడు ఈ జగత్తంతా అంధకారంలో మునిగిపోతుంది, అలాగే నువ్వు కనిపించకపోతే మేము కూడా కటిక చీకట్లో పడి కొట్టుమిట్టాడుతాము అని ఆ ద్వారకా ప్రజలు కృష్ణ పరమాత్మతో చెప్పుకుంటున్నారు. అని ఇట్లా ప్రజల యొక్క భక్తితో కూడిన మధుర మంజులాలాపాలను వీణులు విందుగా విన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కరుణారసంతో కూడిన క్రీగంటి చూపులను వర్షిస్తూ సంతోషిస్తూ తన రాకను విని వేగిరపాటుతో స్నానము, భోజనము, శయనము ఇత్యాది పనులన్నీ మానుకొని ఉగ్రసేనుడు, అక్రూరుడు, వసుదేవుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, చారుదేష్ణుడు, కృష్ణుడు వచ్చాడు అని తెలియంగానే వీళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళ పనులన్నీ మానేసుకుని వచ్చేసారు. నిద్రపోతున్న వాళ్ళు, భోజనం చేస్తున్న వాళ్ళు, స్నానం చేస్తున్న వాళ్ళు వచ్చేసారు. అలాగా అని చారుదేష్ణుడు, గదుడు మొదలుగా గల ప్రముఖరైన యదు కుంజరులు, యాదవులు, గొప్ప యాదవులు, ఏనుగులు, గుర్రాలు, రథాలు అధిరోహించిన వారే ఐరావతం వంటి ఒక భద్రగజాన్ని ముందుంచుకొని సూతులు, వాళ్ళు కొలుసు చూస్తుంటారు కదా, పాటలు పాడుతుంటారు. సూతులు, మాగధులు, నటులు, నర్తకులు, వంది మాగధులు వీరి మంగళ భాషణాలతో, బ్రాహ్మణుల ఆశీర్వాద వేదఘోషలతో వీణ, వేణువు, భేరి, తప్పెట, శంఖము, కాహళము మొదలైన వాద్య ధ్వనులతో భూషణములు ధరించి రథములను అధిరోహించి గానం చేస్తున్న వార వనితలతో సహా ఎదురొచ్చారు. వచ్చి వాళ్ళందరూ కృష్ణుడిని లోపలికి స్వాగతం చెప్తున్నారు. అలా ఎదురు వచ్చిన వారందరినీ శ్రీకృష్ణ పరమాత్మ యథోచితంగా ప్రణామాలతో, నమస్కారాలతో, కౌగిలింతలతో, చెయ్యి కలపడంతో, పలకరింపుతో, చిరునవ్వుతో, చూపులతో అందరినీ కూడా పలకరించారు, బహుమానం చేశారు. వారితో కూడి నాగరాజుచే పాలించబడుతున్న భోగవతి నగరంలాగా తనతో సమానమైన బల పరాక్రమములు గల యదు, భోజ, దాసార్హ, కుకుర, అంధక, వృష్టి వీరులతో సంరక్షించబడుతున్న ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ప్రవేశించారు. ఆ మహానగరం ఎలా ఉంది? ఆ మహానగరం సకల కాలముల యందు అంకురములతో, పల్లవములతో, మొగ్గలతో, విరిసిన మొగ్గలతో, పూలతో, పళ్ళ గుత్తులతో, వాటి భారంతో వంగిన లతలతో, వృక్షములతో కూడిన ఉద్యానవనములతో, మహావనములతో, ఉపవనములతో రాజిల్లుతోంది. ఆ వనముల మధ్య మామిడి గొన్నల చిగుళ్లను కొరికి జీర వదిలించుకున్న కంఠంతో కుహు 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 అంటే కుహు నినాదాలతో కోయిలలు చెలరేగిపోతున్నాయి. కృష్ణ పరమాత్మ వచ్చారు కదా, అందుకని వీళ్ళందరూ మానవుల్లాగానే జంతువులు, పక్షులు కూడా వాటి ఆనందాన్ని తెలియజేస్తున్నాయి. కోయిలలు చెలరేగిపోతున్నాయి. ఫలరసాలను తృప్తిగా ఆస్వాదించి గోరువంకలు, చిలకలు కలకల ధ్వనులు చేస్తున్నాయి. వికసించిన కలువ పువ్వుల మకరందాన్ని పానం చేసిన తుమ్మెద సముదాయం పరవశించి ఝుంకారం చేస్తోంది. మానవులైనా ఈ శబ్దాలన్నీ చేసేది భేరి, తప్పెటనాళాలు, తాళాలు ఇవన్నీ మేము కూడా చేస్తామని చేస్తున్నాయి. సరోవరాలు బంగారు తామర తోళ్లను తినిమదించిన కలహంసలతో కూడి ఉన్నాయి. ఉన్నతములైన మేడల గవాక్షాల నుంచి బయటకు వస్తున్న కర్పూర ధూపాలు చూసి జలధారములనే భ్రాంతిచే పింఛములు విప్పి నర్తనం చేస్తున్న మదించిన నెమళ్ల కేకలు చెవులకు ఇంపుగా ఉన్నాయి. ఇళ్ల నుంచి వస్తున్న ధూపం చూసి వర్షం వస్తుంది అనుకుని నాట్యం చేస్తున్నాయి నెమళ్ళు. ఈ అనేక రూపముల తోరణాలతో, ధ్వజాలతో
టెక్కములతో అవన్నీ కలిసి తారకాగ్రహ ప్రకాశాన్ని అడ్డుకుంటున్నాయి. మంచి ముత్యాలతో కూడిన ముగ్గుల చేత అలంకరించబడ్డ మందిర ద్వారాలు, ఇండ్ల గడపలు, వేదికలు వెలుగునందుతున్నాయి. కర్పూరము, చందనము, కస్తూరి వీటి సువాసనలు చిమ్మే వర్తకుల గృహముల ద్వారబంధాలు, బంగారు ధారాపాత్రలు చల్లుతున్న సలిల ధారలతో తడిసిన రాజమార్గాలు, నీళ్లు చల్లేశారు మొత్తం అంతా కూడా. ప్రతి నివాస ప్రాంగణంలోనూ సమర్పించిన చెరుకు గడలు, ఫలములు, పువ్వులు, గంధము, అక్షింతలు ఏది ఏది వాళ్ళ దగ్గర ఉంటే అది సమర్పిస్తున్నారు. ధూపము, దీపము, రత్నాంబరములు ఇలాంటి కానుకలన్నీ కూడా కనువిందు చేస్తున్నాయి. పగడాలతో, నీలాలతో, మరకతములతో, వజ్రములతో, వైఢూర్యాలతో నిర్మితమైన గోపురాలు, బురుజులు అన్నీ ప్రకాశిస్తున్నాయి. ఆ నగరం వైభవంలో దేవేంద్రుని అలకా పట్టణాన్ని కూడా తిరస్కరిస్తున్నట్లుంది. ఆ శ్రీకృష్ణుడు ఆ రాజమార్గంలోంచి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? కన్నులారంగ నిత్యమున్ హరిగాంచుచున్మను వారలయ్యు నవీన కుతూహలోత్సవయుక్తి నాగర కాంతల లత్యున్నతోన్నత హర్మ్యరేఖల నుండి చూచిరి నిక్కి చే సన్నలందమలోన దద్విభు సౌకర్యమున్ చూపుచున్. ఆ కన్నులారా ప్రతినిత్యము హరిని చూస్తూ ఉంటున్న వాళ్ళే అయినప్పటికీ మళ్ళీ కొత్తగా నిక్కి చూస్తున్నట్టు, కొత్త వాళ్ళని చూస్తున్నట్టు ఆ నగరంలోని కాంతలు మిక్కిలి ఉన్నతమైన మేడల మీద ఎక్కి తమ చేతి సంజ్ఞలతో కృష్ణుని సౌకుమార్యాన్ని ఒకరికొకరు చూపుకుంటూ దర్శించారు. కలిమిని కురిపించే కలకంటి ఎవని వక్షస్థలమందు వర్తిస్తూ ఉంటుందో, జనుల యొక్క చూపులనే చకోర సంగమనకు ఎవని ముఖము అమృత పానీయ పాత్రయో, సకల దిక్పాలకులకు ఎవని బాహుదండములు పట్టుకొమ్మలో, ఆశ్రిత సమూహానికి ఏ మహానుభావుని పాద పద్మములు శరణ్యమో, ఎవడు భువన మోహనుడు పురాణ పురుషుడు అట్టి శ్రీకృష్ణుడు మేడల మీద నుంచి చంద్రవదనలు కుసుమ సమూహాన్ని కురిపిస్తుంటే పూలు చల్లుతున్నారు. వాళ్ళు రాజమార్గంలోంచి వెళ్ళారు. వెళ్తుంటే ధవళ ఛత్రం తెల్లటి గొడుగు, దాన్ని రాజులకు మాత్రమే ఉపయోగిస్తారు. చామరాలతో, పుష్పాలతో, పీతాంబరాలతో, మణిభూషణాలతో వెలుగొందే పద్మనేత్రుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ పద్మ బాంధవునితో, చంద్రధ్వజముతో, తారకా సమూహంతో, ఇంద్రధనస్సుతో, మెరుపు తీగతో కూడిన మేఘంలాగా ఉన్నట్ట. అలా ఉండి ఆయన ద్వారకా నగరాన్ని ప్రవేశించి రాజప్రాసాదాన్ని దగ్గరికి వచ్చారు. తల్లిదండ్రుల నివాసాల్లోనికి వెళ్ళి దేవకి ప్రముఖులైన 7 తల్లులకు, వసుదేవుడికి 7 భార్యలు, 7 తల్లులకు మ్రొక్కారు. బిడ్డడు మ్రొక్కిన తల్లులు జడ్డన నంకముల నుంచి తన్నుల తుదిబాలొడ్డగిల ప్రేమ భరమున జడ్డువడం దడిపి రక్షి జలములుననగా. ఈ పిల్లాడు, ఈ కృష్ణ పరమాత్మ వాళ్ళకి నమస్కారం చేసేసరికి తల్లులందరికీ కూడా పాలు చేపుకొచ్చేట. ఆ తల్లులకు బిడ్డడైన కృష్ణుడు మొక్కగా తల్లులు ఆయన తమ తొడల మీద కూర్చోబెట్టుకుని వక్షోజముల్లో పాలు పొంగి పొరలుగా ప్రేమతో ఆనంద అశ్రువులతో అభిషేకించారు. శ్రీకృష్ణుడు అలా ద్వారకా నగరానికి వచ్చి ఆ తర్వాత తన అంతఃపుర కాంతల దగ్గరికి వెళ్ళాలి, భార్యల దగ్గరికి వెళ్ళాలి. అనంతరం హరి 16,108 మంది సువర్ణ సౌధములతో కూడిన శుద్ధాంత భవనంలోకి ప్రవేశిస్తూ తన మనసులో ఇలా అనుకున్నట్ట, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్తే మిగిలిన వాళ్ళకి కోపం వస్తుందోమో. ఒక భామా భవనంబు మున్ను సొర వేరొక్కర్తులో గొందునో, లోపల బాధపడతారేమో. సుకరాలాపములాడదో సొలయునో సుప్రీతి నీక్షింపదో వికలత్వంబున నుండునో అనుసున వేళన్ వధుగేహముల్ ప్రకటాశ్చర్య విభూతి జొచ్చ బహురూప వ్యక్తుడై భార్గవ. ఆ పరమాత్మ ఎలా వెళ్ళారు? 16,108 మంది భార్యలు ఇళ్ళకి. ఒకళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకొకళ్ళకి కోపం వస్తుందేమో, బాధపడతారేమో. ఒక భామ భవనంలోకి ముందు వెళ్తే వేరొకతే లోపల బాధపడుతుంది, హాయిగా మాట్లాడదు, వైముఖ్యం చెందుతుంది, ప్రీతితో నా వైపు చూడదు, మనస్సు వికలత్వాన్ని పొందుతుంది, మనస్సు బాధపడుతుంది. అలా బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని భావించి
ఆ పరమాత్మ ఆశ్చర్యంగా తన మహత్యాన్ని చూపించారు. అందరి గృహాలలోకి అనేక రూపాలతో ఒకే మారు ప్రవేశించారు. ఆ సమయంలో హరిని చూడడానికి 2 కళ్ళు చాలు. ఆ హరిని చూసి శిశువులను సంకన పెట్టుకుని విరహాగ్నిచే శరీరం కృషించిపోగా మొనలూలు జారిపోగా ఆ చంద్రవదనాలందరూ కృష్ణునికి ఎదురెళ్ళారు. వాళ్ళు అనుకుంటున్నట్ట, నా ఇంటికే ముందొచ్చారు, కృష్ణుడు వచ్చారని తెలిసింది, అక్కడ దేవకీదేవిని మిగిలిన తల్లులను చూశారు, వచ్చి మన దగ్గరకు వచ్చేసారు అనుకున్నారు. పతి నా ఇంటికి మున్ను వచ్చే, ఇది నా ప్రాణేశుడు అస్మద్ గృహాగతుడయ్యే, మును సేరెబో తొలుత మత్కాంతుండు నాశాలకే నితరాలభ్య సుఖంబు గంటినని తారింటింట నర్చించి రయ్యతివల్ 100 బదారు వేలు రెనమండ్రవ్వేళ ఆత్మేశ్వరన్ ఆత్మేశ్వరన్. వీళ్ళందరూ అనుకుంటున్నట్ట, నా ప్రాణేశ్వరుడు నా ఇంటికే ముందు వచ్చాడు, నా భర్తకి నేనంటేనే ఇష్టం, నా భర్త నా ఇంట్లోకే అడుగు పెట్టాడు, మొట్టమొదట నా గృహానికే చేరుకున్నాడు, నా కాంతుడు నా శాలకొచ్చి ఇతరులకు ఎవరికి దొరకనే ఈ సుఖాన్ని నాకే ఇచ్చాడు అని ఎవరికి వారే భావిస్తూ 16,108 మంది తమ ప్రాణనాథుడిని అర్చించారు. వాళ్ళని చూసి శ్రీహరి ఇలా అన్నారు, వాళ్ళని పలకరించాలి కదా, ఆ భార్యలందరినీ పలకరించాలి. ఎలా పలకరిస్తారు? శ్రీహరి ఇలా అన్నారు, కొడుకుల్ భక్తి విధేయులవుదురు కదా, కోడండ్రు మీ వాక్యముల్ గడవంజాలక ఉందురా, విభుద సత్కారంబు గావింతురా, తొడవుల్ వస్త్రములున్ పదార్థరస సందోహంబులున్ జాలునా. మీకు సరిపోతున్నాయా? కడమలు కావు కదా, భవన్ నిలయముల్ కళ్యాణ యుక్తంబులే. భార్యలందరితోనూ ఈ 16,108 మంది భార్యలతో కృష్ణ పరమాత్మ వాళ్ళందరి యోగక్షేమాలని కనుక్కుంటున్నారు. మీ కొడుకులు భక్తి విధేయతతో ఉంటున్నారు కదా, మీ కోడళ్ళు మీ వాక్యాలన్నీ పాటిస్తున్నారు కదా, కోడళ్ళు అత్తగారి వాక్యాలను పాటించాలి. పండితులను మీరు సత్కరిస్తున్నారా? మీకు నగలు వస్త్రములు పదార్థములు పానీయములు అన్ని సరిపోతున్నాయా? దేనికి లోటు లేదు కదా, మీ ఇళ్ళన్నీ కూడా మీ సౌధాలన్నీ కళ్యాణ పరంపరతో శుభాలు జరుగుతూ సుఖంగా ఉన్నాయి కదా అని ఇంకా చక్కగా ఎంత బాగా అడుగుతున్నారంటే, ఒక్కొక్కళ్ళని విడివిడిగా తిలకమేటికి లేదు తిలకిని తిలకమా, పువ్వులు దురుమవా పువ్వు బోడి, కస్తూరి ఎలదవా కస్తూరి కాగంధి, తొడవులు దొడవవా తొడవు తొడవా, కలహంస పెంపుదే కలహంసగామినే, కీరమో జదివింతె కీరవాణి, లతల భోషింతువా లతికా లలిత దేహ, సరసి నోలాడుదే సరసి జక్షి, మృగికి మేతలిడుదే మృగశాబలోచన, గురులను ఆదరింతే గురు వివేక, బంధు జనుల బ్రోతే బంధు చింతామణి, అనుచు సతులను అడిగి అచ్యుతుండు. ఎవరెవరికి ఏది ఇష్టమో, ఎవరెవరు ఏం చేస్తారో అవన్నీ వాళ్ళని పరమాత్మ అడిగారు. తిలకం పెట్టుకోవడం చాలా ఇష్టమైన కానికి, తిలకానికి తిలకమైన దానా, నువ్వు తిలకం పెట్టుకోలేదేంటి? ఓ పువ్వుని నువ్వు పువ్వులు ఎందుకు పెట్టుకోలేదు? ఇంకోళ్ళని. ఓ కస్తూరి గంధి నువ్వు కస్తూరి రాసుకోలేదేంటి? అలంకారాలకే అలంకారమైన దానా, నువ్వు నగలు ఎందుకు పెట్టుకోలేదు? రాజహంసలా నడిచేదానా, నువ్వు రాజహంసలను పెంచుతున్నావా? ఓ చిలక వంటి పలుకులు కలిగిందానా, చిలకలను బాగా చదివిస్తున్నావా? ఆవిడ చిలకలను చదివిస్తుంటుంది. లత వంటి దేహం కలదానా, నువ్వు లతలను చక్కగా పోషిస్తున్నావా? పద్మాల్లాంటి కన్నులు గలదానా, నువ్వు సరస్సులో హాయిగా జలకాలాడుతున్నావా? లేడి కన్నుల వంటి కన్నులు గలదానా, లేళ్లకు మేత పెడుతున్నావా? ఓ వివేకం కలదానా, గురువులను గౌరవిస్తున్నావు కదా? బంధుజనులకు చింతామణి వంటి దానా, బంధుజనులను ఆదరిస్తున్నావా అంటూ అందరినీ కూడా యోగక్షేమాలు అడిగారు పరమాత్మ. అలా అడిగేసరికి హరికి దూరంగా ఉన్న రోజుల్లో వాళ్ళు శరీర సంస్కారాలు, కేళి విహారాలు, పరిహాసాలు, వనానికి వెళ్ళడం ఇలాంటివన్నీ ఏమీ ఇష్టపడలేదు వాళ్ళు. ఇలాంటివి ఏమీ ఇష్టపడని ఇల్లాళ్ళు వారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, లక్ష్మీదేవి తనకు జీవితేశ్వరుడని ఏ పురుష శ్రేష్ఠుణ్ణి వరించిందో అటువంటి పరమేశ్వరుణ్ణి బుద్ధితో చూపులతో పిమ్మట 2 చేతులతో కౌగిలించుకున్నారు. వారి కన్నుల వెంట కారే కళ్యాణ బాష్పములు ఆభరణాలు అయ్యాయి. ప్రతి క్షణము వారికి ప్రాప్తించిన అనురాగంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఓ బుధోత్తమ, మన్మధుడిని పరమాత్మ గురించి చెప్తున్నారు.
ఎవరు చెప్తున్నారు? సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్తున్నారు. ఓ బుధోత్తమ, మన్మధుణ్ణి బూడిద చేసిన శివుణ్ణి తన విల్లు విడిచి మూర్ఛలో మునిగెట్టు చేయగలిగిన వాళ్ళు కాంతలే కదా. అలాంటి మగువలు విశేషమైన హాసము వాల్చూపులు కలిగి సుందరమైన దేహములు కలవారయ్యు వారి శృంగార విలాసాల చేత మాధవుని మనస్సుని చెలింపజేశారా వాళ్ళు? లేదు. ఎందుకు అంటే పరమాత్మ నలింపంతి అంటారు, నాకేమీ పట్టదు అని. పరమాత్మ దేనితోనూ సంబంధం లేకుండా ఉంటారు. ఈ విధంగా దేనితో సంబంధం లేకుండా శ్రీకృష్ణ పరమాత్మ సంసారిలాగా అది నటన విహరిస్తుంటే ఈ అజ్ఞానం చేత నిండిపోయిన లోకులు అతన్ని సామాన్య మానవుడిగా తలుస్తారు. ఆత్మాశ్రయ అయిన బుద్ధి, ఆత్మయందున్న ఆనందం ఇత్యాది వాటితో ఏ విధంగా కలియదో, ఆత్మాశ్రయమైన బుద్ధి ఆత్మయందున్న ఆనందం మొదలైన వాటితో ఏ విధంగా కలవదో, ఆ విధంగా ఈశ్వరుడు ప్రకృతితో కలిసిన ఆ ప్రకృతి గుణాలైన సుఖ దుఃఖాలను పొందడు. పరస్పర సంఘర్షణ వల్ల అడవిలో వెదురు డొంకల్లో అగ్ని పుట్టి అగ్నిని దహిస్తుంది. దానికి మహావాయువు తోడవుతుంది. అనేక అక్షోహిణీల సైన్యంతో భూమికి భారంగా ఉన్న అనేక మంది రాజులకు పరస్పరం శత్రుత్వం కల్పించి, ఎలా అయితే అడవిలో అగ్నికి గాలి తోడయి మొత్తం అడవంతా నాశనమైందో, అలాగా అనేక మంది రాజులకు శత్రుత్వం కల్పించి తాను మాత్రం నిరాయుధుడై అందరినీ సంహరించారు శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత శాంతుడై శ్రీకృష్ణ పరమాత్మ కాంతాజన మధ్యంలో అసలు ఈ పరమాత్మకి ఇంకేమన్నా తెలుసా అన్నట్టుగా కేవలం సామాన్య మానవుల్లా సంచరిస్తున్నారు అని సూత మహర్షి సౌనక మహర్షికి చెప్తున్నారు. చెప్పి, యతులు ఈశ్వరుని మహత్వము మిత మెరుగని భంగి నా ప్రమేయుండగు హరి స్థితి నెరుగక కాముకుడని రథములు సలుపుదురు తిగిచి రావణులు సుమతి. భార్యలందరూ ఏమనుకుంటారంటే, నా భర్తకి నేనంటే చాలా ఇష్టం అనుకుంటారు ఆ కృష్ణ పరమాత్మని చూసి. కానీ ఓ సుమతి, యతులు ఈశ్వరుని మహత్యం తెలుసుకోలేరు. అలాగే అప్రమేయుడైన హరి యొక్క స్థితి, మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలుసుకోకుండా నాతో పాటు ఉన్నారు, నాతో సుఖిస్తున్నారు, నేను అతన్ని సుఖపెడుతున్నాను అని అతని భార్యలైన 16,108 మంది అతనితో క్రీడిస్తూ ఉంటారు అని చెప్పి, ఎల్లప్పుడూ మా ఇండ్లను వల్లభుడు వసించు నేమ వల్లభలము శ్రీ వల్లభున కనుచు గోపి వల్లభు చే సతులు మమత వలబడిరనగా. చాలా ప్రేమించేస్తున్నారు. అనగా ఎల్లప్పుడూ మా ఇళ్లలోనే ఉంటాడు కృష్ణుడు, మేము అతనికి చాలా ఇష్టలం, శ్రీవల్లభునకు మేము చాలా ప్రియమైన వాళ్ళం అని ఆ కృష్ణ మాయలో వీళ్ళందరూ కూడా చిక్కుకున్నారు అని సూత మహర్షి ఇంతవరకు చెప్పిన సూతుల మాటలు విని సౌనకుడు అడుగుతున్నాడు, అసలు పరీక్షిత్ జన్మమేంటి అని. ఇక్కడ ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ. ఈ ఎపిసోడ్లో మనం కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి రావడం చూసాం. జయ శ్రీకృష్ణ.